బీసీ న్యూస్కి స్వాగతం. ఛాయాబజార్ను టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి చేతుల మీదుగా శనివారం నెల్లూరులోని వేదాయపాలెంలో ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా ఛాయాబజార్ హోటల్ నిర్వాహకులు పి. అనిల్ మాట్లాడుతూ వేదాయపాలెంలో రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్లో శనివారం ఛాయాబజార్ టీ షాప్ను కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. ప్రారంభోత్సవానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మా ఛాయాబజార్లో అన్ని రకాల టీలు, స్నాక్స్ దొరుకుతాయన్నారు. నెల్లూరు ప్రజలు ఛాయాబజార్ను సందర్శించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ బూడిద పురుషోత్తం, సతీష్, పుష్ప, వెంకటేష్, బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు శనివారం 22 వేదాయపాలెంలో ఛాయాబజార్ అనే షాపు ప్రారంభించబడింది. షాప్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే సోదరులైన గిరిధర్రెడ్డి గారు ప్రారంభోత్సవానికి వచ్చారు. స్థానిక కార్పొరేటర్ గారు కూడా పాల్గొన్నారు. ఈ ఛాయాబజారు ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంటుంది. చాలా ఎవ్రీవన్ ఈ స్పెషల్ ఇన్ దిస్ ఛాయాబజార్. సో ప్లీజ్ విజిట్ ఎవ్రీవన్. అండ్ క్యాటరింగ్ ఆర్డర్స్ మీద క్యాటరింగ్ కూడా చేయబడుతుంది. అందరూ తప్పకుండా రండి. నా పేరు అరవింద్. నేను 4 సంవత్సరాల నుంచి మోతీ మహల్ దగ్గర అనిల్ అన్న కేఫ్కి వచ్చేవాడిని, కస్టమర్ని. 4 సంవత్సరాల నుంచి కస్టమర్ని. ఆయన లేకపోతే మేము చాలా బాధపడతాం. అలాంటిది అన్ని ఈరోజు ఇక్కడ ఛాయాబజార్ స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంతో దీంట్లో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. నేను ఒక కస్టమర్ని కూడా ఆయన ఇక్కడ పిలిచాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయనకి ఒక కస్టమర్తో ఎంత అనుబంధం ఉందో, కస్టమర్స్తో ఆయన ఎలాంటి టీ ఇచ్చుంటే మేము ఆయనకి అంత ఆత్మీయులు అవుతామో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు అన్నీ ఇక్కడ ఛాయాబజార్ కేఫ్ వేదాయపాలెం రైల్వే స్టేషన్ పోయే పక్కన వేదాయపాలెంలో స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇంకా కస్టమర్స్ని పెంచుకొని అదే టీ అందించి జీవితంలో ఆ కేఫ్ ప్రయాణంలో విజయవంతం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలపడం అయింది. ఇప్పుడు కూడా దమ్ టీ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా చాలా బాగుంది, టేస్ట్ చేశాను. నేను టీ ఎంతో దూరం ఉన్నా కానీ, మా ఇల్లు దూరం అయినా కానీ, ఎంత దూరమైనా ఇల్లు తాగుతాను టీ బాగుంటే. అలాంటిది ఇక్కడ చాలా బాగుంది. అనిల్ అని ఇక్కడ స్టార్ట్ చేయడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది.